హాయ్ ఫ్రెండ్స్, ఇక సాటర్డే మార్నింగ్ మినీ లాగొచ్చేసి మార్నింగ్ 8:30కే పని అయిపోయిందండి. ఇక నెయ్యి అయితే కరగబెడుతున్నాననమాట. నెయ్యి మరిగేటప్పుడు మనము ఫైనల్‌గా కొంచెం కరివేపాకు వేసామంటే ఆ స్మెల్ అనేది సూపర్‌గా ఉంటుందండి. ఆ ఫ్లేవరు. ఇక కాఫీ కలిపేటప్పుడు ఎప్పుడైనా కానీ నేను పాలు మరిగేటప్పుడు కాఫీ పొడి వేస్తానండి. చాలామంది గ్లాసులో వేసి కూడా తిరగకొడతారు. కానీ పాలు మరిగేటప్పుడు వేస్తే కాఫీ అనేది సూపర్‌గా ఉంటుంది. ఇలాగ కప్పులో వేసేటప్పుడు ఆ నురుగొస్తది కదండీ! టేస్ట్ సూపర్‌గా ఉంటుందనమాట. ఇక ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఒక 4, 5 కొబ్బరి చిప్పలైతే ఉండేవండి. ఈ మధ్య గుళ్ళో కొట్టినవైతేమి, ఇంట్లో అయితేమి ఇక అట్లానే వదిలేస్తే మనం ఒకసారి బూజు పట్టినట్లు అయిపోతాయండి. కొబ్బరి చిప్పలైతే ఒకసారి బయటకు తీసి నీట్‌గా క్లీన్ చేసేసి వాటర్‌తో ఆ తర్వాత పొడి క్లాత్‌తో తుడుచుకున్నాము అంటే పచ్చి కొబ్బరి గిన్నెలు ఇలాగా క్లీన్ చేసుకుంటే మనకి 20 డేస్ పైనే ఫ్రెష్‌గా ఉంటాయండి. ఇక చట్నీ అని, కొబ్బరి అన్నం అని, కొబ్బరుండలు ఇలాగ రకరకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ వేస్ట్ చేయటం అంత